ఐశ్వర్య గారు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాకి డ్రెస్సెస్ అనేవి ఆ క్యారెక్టర్లో తీసుకెళ్ళడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మీ కంట్రిబ్యూషన్ ఏంటి? ఈ సినిమా తర్వాత మీ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నా కెరియర్ 10 years బ్యాక్ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేయడమే నేను చెప్పినట్టు కంచెతో స్టార్ట్ చేశాను. సో నాకు మెల్లమెల్లగా పీరియాడిక్ సినిమా ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతూ వెళ్ళింది. ప్రతి ప్రాజెక్ట్ నాయకుడు, మహానాయకుడు, అలా స్టెప్ బై స్టెప్ నాకు పీరియాడిక్ రెట్రో ఇలా చేయడం వల్ల మేబీ ఇది నాకు ఈ అవకాశం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను పుల్ చేయగలిగాను అనిపిస్తుంది. అండ్ సార్ ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంది ఇందులో. సో ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. అది నిజంగానే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఇది చూస్తుంటే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత అచీవ్ చేసామా అనే దానికి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు సోషల్ మూవీసే చేశారు. ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ మూవీ చేస్తున్నారు. ఆయన ఒక గెటప్లో కనిపించడం కూడా ఫస్ట్ టైం. ఆ క్రెడిట్ మీకే దక్కింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం మేము డిజైన్ చేసినప్పుడు కూడా మెయిన్ నేను చెప్పినట్టు ఫ్యాన్స్ని అందరినీ మైండ్లో పెట్టుకున్నాం అనమాట. సో అందరూ అంటే చూడంగానే డిఫరెంట్గా ఉండాలి అనేది మైండ్లో పెట్టుకొని చేయడం జరిగింది. అండ్ లుక్ రాగానే అందరు రెస్పాన్స్ తోటి ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉన్నింది. టైం తీసుకున్నా కానీ ఈరోజు ఇక్కడ ఉన్నామంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. మీ కెరియర్లో హరిహర వీరమల్లు అనేది ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అనుకుంటున్నాము. మీరేమంటారు? 100% అండి. ఇట్స్ అ గేమ్, నిజంగానే ఇట్స్ అ మైల్ స్టోన్ ఫర్ మీ. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకి ప్రతి ఆపర్చునిటీ అదృష్టంగా భావిస్తున్నాం. కానీ ఆ తక్కువ ఎక్స్పీరియన్స్లో నాకు ఈ అవకాశం వచ్చిన దానికి ఐ షుడ్ రియలీ థ్యాంక్ క్రిష్ గారు. ఫస్ట్ నన్ను పిలిచి అవకాశం ఇచ్చిన దాని తర్వాత కళ్యాణ్ గారు, రత్నం గారు, ప్రొడ్యూసర్స్, ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరికీ, జ్యోతి గారు కానీ, జ్ఞానశేఖర్ కానీ, మనోజ్ గారు కానీ. అండ్ నిజంగా ఇద్దరు మెయిన్ కీ పర్సన్స్ అంటే కళ్యాణ్ గారు, రత్నం గారు. సో వాళ్ళ వల్లే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాను. అండ్ ప్రాజెక్ట్ డే 1 to డే ఎండింగ్ వరకు ఉండి అన్నీ విట్నెస్ చేయగలిగాను. కాబట్టి అంతకంటే ఇంకా హ్యాపీనెస్ అంటూ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పటికి సోషల్ గెటప్సే గుర్తొస్తాయి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక కొత్త గెటప్ని ఇవ్వడంలో మీ పాత్ర కూడా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీ అండి. అందరూ అది పాజిటివ్గా తీసుకొని ఇచ్చిన దానికి అంతకంటే హ్యాపీనెస్ ఏముండదు. ప్యాషన్తో నేను ఈ వర్క్ చేస్తున్నాను. నాకు డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్తో రాలేదు. నేను ప్యాషన్తోనే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. సో దానికి నాకు ఇంత క్రెడిట్ వచ్చిన దానికి ఎవరైనా చాలా చాలా హ్యాపీగా. పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్లో చాలా సార్ ఫస్ట్లో కొంచెం టైం తీసుకున్నాం మాట్లాడు, బట్ తర్వాత ప్రతి ఒక్కటి బ్యాక్గ్రౌండ్ కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళు సార్. సో దాంతో కూడా నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. పీరియాడిక్ మూవీ అనేది అంత ఈజీ కాదు. అండ్ మీ చాలా యూఆర్ డూయింగ్ అ రియలీ గ్రేట్ వర్క్ అని చెప్పి కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అంతకంటే సార్ దగ్గర నుంచి కాంప్లిమెంట్ వచ్చిందంటే ఇంకా దానికి మించిన అవార్డు కూడా ఏం లేదు అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.